నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి పట్టబోయే బూజు, పట్టబోయే దరిద్రాన్ని ముందు చూపుతో గత 2 సంవత్సరాలుగా తెలంగాణతో ఆడుతున్న నాటకం. తెలంగాణ వాళ్ళు తెలంగాణనే నాశనం చేసే తీరు మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు నేను 2 ఏళ్లుగా చూపిస్తూ ఉన్నాను. నేను 2 ఏళ్లుగా లేదా సంవత్సరంన్నర క్రితం ఎత్తిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా తలకెత్తుకొని ఏదో ఇన్వెస్టిగేట్ చేసినట్టు భలే యాక్టింగ్ చేస్తున్నాయి. మనము మన పరిధి తెలుసుకొని సమాచారాన్ని మాత్రమే మీ అందరికీ విడమరిచి చెప్పడం జరిగింది. ఏ రకమైన ఓవర్ యాక్షన్ లేకుండా మనం ఒక విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న సమగ్ర సమాచారాన్ని విడమరిచి అందరికీ అర్థమయ్యేలా గత 2 ఏళ్లుగా మీ అందరికీ రెగ్యులర్గా సమాచారం ఇస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది సమాచారం మింగుడు పడని సమాచారం మాత్రమే. అంటే మా సమాచారం ఫస్ట్ టైం విన్నవాళ్ళు అసలు ఇది పాసిబులా, ఈయన టోటలీ డిప్రెషన్ మోడ్లో తీసుకోబోతున్నాడు, మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, అసలు భూమిలో ఇన్వెస్ట్మెంట్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంత డిప్రెసింగ్ స్టేట్లో ఉందా? అదే కాకుండా ఇంత పాజిటివ్గా ఒక సిటీ దూసుకుపోతుంటే ఈ వైపు నుంచి మనం టోటలీ డిప్రెసింగ్ సమాచారాన్ని రెగ్యులర్గా అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే గత 2 ఏళ్లుగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ వల్ల చాలామంది డబ్బులు ఆదా అయ్యాయి. రిస్క్ను, పలికి మాలిన రిస్క్ను రెండింటిని వేరువేరుగా చేసి మనం మన సబ్స్క్రైబర్స్కి అందించడం జరిగింది. దానివల్ల వేలాది మంది మన డిప్రెషన్ సమాచారాన్ని, మన నిరుత్సాహపరిచే సమాచారాన్ని విని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టకుండా లక్షలాది రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని వాళ్ళ సేఫ్గా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అత్యుత్సాహంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి వాళ్ళ మనమందరం క్లియర్గా చూడవచ్చు. అయితే ఇలాంటి దరిద్ర కొట్టు థర్డ్ రేటెడ్ ప్రాజెక్టు వస్తే ఏమవుతుంది అని మనం ఎన్నోసార్లు మన ఛానల్లో క్లియర్గా డిస్కస్ చేశాం. అసలు ఆర్ఆర్ఆర్ అనేదే ఒక ముదనష్టపు, పనికి మాలిన, టీపీఆర్ ఇచ్చిన లాభం లేని ఒక ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గుండా రైల్ రోడ్ నిర్మించడం దానికన్నా ముదనష్టపు ప్రాజెక్ట్ అని మనం గత 1.5 ఇయర్గా మన ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్తూనే ఉన్నాం. అసలు బోనాలు టైంలో ఈ RRR ప్రాజెక్టు అదే రీజనల్
రైల్ రోడ్ ప్రాజెక్ట్ ఒక సర్ప్రైజ్గా వచ్చింది. ఇది అనౌన్స్ చేయగానే ఎవరికి సంతోషం లేదు, కన్ఫ్యూజన్ ఉంది కానీ సంతోషం లేదు. ఎందుకు? అసలు ఈ రైల్ రోడ్ ప్రాజెక్టు డిస్కషన్లోకి వచ్చిందా? అసలు ఎవరితో డిస్కషన్ చేశారు? స్టేక్ హోల్డర్స్ ఎవరు? దీనివల్ల లబ్ధి పొందుతున్న వారు ఎవరు? అసలు ఈ ఆర్ఆర్ఆర్ రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్ వల్ల ఆర్థికంగా సామాజికంగా బాగా అభివృద్ధిలోకి వస్తుందట తెలంగాణ. అదెట్లా? రీజనల్ రోడ్ అలైన్మెంట్ ప్రాబ్లంలోకి పోయింది. అది గత 1.5 ఇయర్గా సాల్వ్ అవుతలేదు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్కున్న ఇంపార్టెన్స్ రైల్ రోడ్కి లేదు. ఇప్పుడు మనం ఈ తొందరపాటు అనౌన్స్మెంట్ అసలు ఎందుకు అంటే, అభివృద్ధిలో బీజేపీ కూడా సింహభాగం తన పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవడానికే, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ని లేట్ చేసినా మేము త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం దాంట్లో సిద్ధాస్తులం కాబట్టి బీజేపీ పార్టీ చేతిలో ఉన్న రైల్ రోడ్ని మేము ఈజీగా అప్రూవల్ చేయించుకున్నాం అని చెప్పుకోవడానికే. అసలు ఈ రైల్ రోడ్ ప్రాజెక్టు అప్రూవ్ చేసింది కిషన్ రెడ్డి అట. అసలు వీడెవడు? రీజనల్ రైల్ రోడ్ అప్రూవల్ చేసే హక్కు కిషన్ రెడ్డికి ఎవరిచ్చారు? 500+ కిలోమీటర్ల అలైన్మెంట్ 2 విడిచిపెట్టి 390 కిలోమీటర్ల అలైన్మెంట్కి కిషన్ రెడ్డి మొగ్గు చూపాడట. అసలు వీడేవాడు మొగ్గు చూపడానికి? ఏం వీడి పిల్లలా ఇవి? నేను అందుకోసమే తమిళనాడు రాసిన, ఒకటిదేమో ధోతి ఫంక్షన్ ఆర్ఆర్ఆర్, ఇంకోటిదేమో శారీ ఫంక్షన్ ఈ రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్. అంటే ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కాదు. ఒక మనిషికి తన ఇంట్లో ఏదో సెలబ్రేట్ చేసుకోవాలని, అంటే బర్త్డే లాగా, దీనికి వేరే వాళ్ళకి ఏం పెద్ద సంబంధం లేదు. ధోతి ఫంక్షన్ శారీ ఫంక్షన్స్ వల్ల ఎవ్వడికి ఏం ఒరిగింది లేదు, ఖర్చు తప్ప, ఆర్భాటాలు తప్ప. అంటే ఇది ఒక పర్సనల్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంది. ధోతి ఫంక్షన్ ఏమో RRR, శారీ ఫంక్షన్ ఏమో ఈ రీజనల్ రైల్ రోడ్. అంటే సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధోతి ఫంక్షన్ శారీ ఫంక్షన్? దానికి దీనికి ఏ తేడా లేదు. అసలు దీనివల్ల సంబంధాలు కుదురుతున్నాయా, లేదా ఒక మగపిల్లవాడికి ధోతి ఫంక్షన్ చేస్తే నువ్వు చెప్పదలుచుకుంది ఏమి? అంటే కొన్ని సూపర్ఫిషియల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, దాన్ని ఫంక్షన్ హాల్లో జరుపుతారు. సేమ్ ఇది కూడా అంతే. ఒక ధోతి ఫంక్షన్ శారీ ఫంక్షన్ ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో జరిపి ఆర్భాటంగా జరిపి ముగించే ప్రక్రియ ఇది. అసలు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుదురుతలేదు. ఎందుకు? భూసేకరణలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? నార్త్ రీజనల్ రింగ్ రోడ్ అప్రూవల్ అయినా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? సౌత్ రీజనల్ రింగ్ రోడ్ దిక్కు దివాలా లేనప్పుడు మరి ఈ సౌత్లో రీజనల్ రైల్ రింగ్ రోడ్ ఎలా అలైన్మెంట్ ఫైనలైజ్ అయ్యింది? ఇక్కడ భూసేకరణ జరిగిపోయిందా లేదా అంతా ఫైనల్ అయిపోయిందా? నేను ఎప్పుడో, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రీజనల్ రైల్ రోడ్ చుట్టూ బీజేపీ వాళ్ళు ఫస్టే పాగా వేసి ఈ 500 కిలోమీటర్ అలైన్మెంట్ అయింటే వీళ్ళకి ప్రాబ్లం అవుతుండే. ఈ 390 కిలోమీటర్ అలైన్మెంట్ చుట్టూ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్స్ తీసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఫంక్షన్ ఒక ఈ రీజనల్ రైల్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు ఒక శారీ ఫంక్షన్ ధోతి ఫంక్షన్ లాగా. అంటే ఎవడిష్టం వచ్చినప్పుడు ఎవడు ముహూర్తం కుదిరితే వాడు అనౌన్స్ చేసేయడమే అంతే. ఇప్పుడు
ఆ రైల్ రోడ్డుకి భూసేకరణ జరిగిందా? ఈ భూసేకరణలో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉండాల్సిన అవసరం లేదా? ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి. ఈ రైల్ రోడ్ నిర్మాణానికి స్టేట్ గవర్నమెంట్ సహకారం అవసరం లేదా? స్టేట్ గవర్నమెంట్ సహకారం లేకుండా మీరొకరే రైల్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ చేయగలరా? ఏ నిధులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవలసిన అవసరం లేదా? దీనిపై స్పష్టత లేకుండా ఇప్పుడు మొన్న ఒక బీసీ ఆర్డినెన్స్ కాంగ్రెస్ ఏకపక్షాన రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి డైరెక్ట్ మన గవర్నర్కి ఎలా పంపించిందో, ఈ రీజనల్ రైల్ రోడ్ కూడా ఒక ఆర్డినెన్స్ తెచ్చి బీజేపీ తన తరఫున ఒక రైల్ రోడ్ లాంచ్ చేసేస్తే అసలు ఇవాళ అనౌన్స్ చేసే వరకు అసలు డిస్కషన్లో లేదు. ఒక రైల్ రోడ్ వస్తుంది అనే ఒక ఇది తప్ప, అఫ్వా తప్ప అసలు ప్రాక్టికలీ దాని యూసేజ్ ఏమి, ఇక్కడ ఎన్ని ట్రైన్లు నడుస్తాయి, హై స్పీడ్ ట్రైన్ నడుస్తాయా లేదా పుష్పుళ్ళు నడుస్తాయా, ఓన్లీ జిల్లాల ఇంటర్ కనెక్షన్ ఉందా లేదా జిల్లా వారీగా పోయి ఇది వేరే రాష్ట్రాలను కూడా పోయే రైలు మార్గంగా మారుతుందా? అంటే దేని స్పష్టత లేదు, ఏ స్పష్టత లేదు. సడన్గా రావడం, బోనాల టైము చూసుకోవడం. కిషన్ రెడ్డి అప్రూవ్ చేసి వీడేవాడు అంబర్పేటలో ఒక చిన్న నియోజకవర్గంలో గెలవలేని అభివృద్ధి, బీజేపీకి కలెక్షన్ ఏజెంట్గా మారిన ఈయన కిషన్ రెడ్డి ఒక స్టేట్ యొక్క సుమారు జిల్లాలను కలిపే రైల్ రోడ్ని డిసైడ్ చేసిండట బొచ్చుగాడు. అందరు ఫాలో అయిపోవాలన్నట. వీడికి బేసిక్ నాలెడ్జ్ లేదు. బార్లు, కళ్ళు కాంపౌండ్లు, ఈ క్లబ్బులు నడపడం తప్ప వేరే ఎక్స్పీరియన్స్ లేదు కిషన్ రెడ్డికి. మరి ఈ రైల్ రోడ్ దీనికి ఆయనకేం సంబంధం? పోనీ గనుల శాఖ ఏదైనా పనులు చేస్తుందా? గనులు అంటే గనుల జాడలేదు ఇప్పుడు తెలంగాణలో. గనుల శాఖ మంత్రి గనులకు ఏమీ న్యాయం చేయకపోగా ఇప్పుడు రైల్ ప్రాజెక్టులో దూరి తాను డిసైడ్ చేసిందట. ఈ బొచ్చుగాడేవాడు నేను అడుగుతున్నా. నేను క్లియర్గా వర్డ్స్ యూజ్ చేస్తే ఈ బొచ్చుగాడేవాడు. ఈయనకి టెక్నికల్ నోహా అని తెలుసా? ఈ జిల్లాలను ఇంటర్ కనెక్ట్ చేస్తే సామాజికంగా ఆర్థికంగా బాగుపడదంటే ఎట్లా? ఇప్పుడు ఈ బొచ్చు రైలు ఒకటి వేస్తే, పుష్పుళ్ళు అవి వేస్తే సామాజికంగా ఆర్థికంగా 12,000 కోట్ల డిపిఆర్ని నువ్వు ఎట్లా రీకూప్ చేస్తావు? 12,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టినప్పుడు దాని డిపిఆర్ ఏ విధంగా తయారు చేసావు? అసలు సెంట్రల్ గవర్నమెంటు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి మీనలేఖ వేషాలు లెక్కిస్తుంటే నువ్వు రీజనల్ రైల్ రోడ్ రింగ్ రోడ్ మీద రైల్ రోడ్ ఏమో 12,000 కోట్ల డిపిఆర్ని పెట్టి సబ్మిట్ చేస్తావు. డిపిఆర్ ఇనీషియల్ సబ్మిషన్ లేకుండానే మేము అప్రూవల్ ఇచ్చేసినాం ఎట్లంటావు? ఇంకా భూసేకరణ జరగాలి, వివాదాలు రేకెత్తుతాయి, కోర్టుకి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ అభ్యంతరాలు ఉంటాయి. ఇక్కడ రైల్ ప్రాజెక్ట్ వల్ల రోడ్లు కట్ అవుతాయి, వ్యవసాయ భూములు కట్ అవుతాయి, మధ్యలో టౌన్లు వస్తాయి. టౌన్లో గుండా పోవాలన్నా లేదా ఎట్లా పోవాలి? ప్లస్ రీజనల్ రైల్ రోడ్ అంటే RRR అలైన్మెంట్తో ఎలా సయోధ్య కుదుర్చుకుంటారు? ఏ డిస్కషన్ లేదు. బోనాల పండుగ వచ్చింది, ఒక యాటను కోసినట్టు రీజనల్ రైల్లోని కోసేసి అందరికీ దావత్ పెట్టినట్టుంది. అసలు కోసినవెందుకు? ఏ ఆట కోసినావు, ఎంత కొన్నావు, ఏం కథ ఏం తెలియదు. అసలు ఎందుకు కోసినావు రా అంటే కూడా తెలియని పరిస్థితి. అందుకోసమే బోనాల టైం ఎంచుకున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ వాళ్ళకు సెంటిమెంటల్ బాగా ఎక్కువ అని, సెంటిమెంట్స్ బాగా ఎక్కువ అనుకుంటున్నారు. అసలు సెంటిమెంట్ కాదు, మెంటలీ ఎవరు ప్రిపేర్డ్ లేరు ఈ రీజనల్ రైల్ రోడ్ కోసం. అది ఫ్యాక్ట్. అసలు ఆ స్టేషన్లేమి ఒక్కొక్క స్టేషన్కి పోనీ మీరు అది రైల్ రోడ్ ప్రాజెక్ట్ డిపిఆర్ ఇచ్చిపెట్టండి. ఒక స్టేషన్ యొక్క పొజిషన్, దాని ఫైనాన్షియల్ ప్లస్ సామాజిక దాన్ని అంటే అప్హీవల్
అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రతి స్టేషన్కి మీరు అది ఇవ్వాలి, డిపిఆర్ ఇవ్వాలి. ನೀವು స్టేషన్కి స్టేషన్ పెడతా 26 స్టేషన్లు పెడతా 38 స్టేషన్లు, ನೀವು స్టేషన్లు పెట్టడం కాదు, అసలు రైల్ రోడ్ అలైన్మెంట్ ఎలా జరుగుతుంది? ఈ రీజనల్ రింగ్ రోడ్తో 3 కిలోమీటర్లు, ఒక చోట 11 కిలోమీటర్స్ అంటున్నాం. అసలు ఇప్పుడు ఈ రైలు రోడ్ ఎక్కి ఒక పర్సన్ జిల్లాలకు జిల్లా కనెక్షన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఇప్పుడు హైదరాబాద్లో తప్పకుండా భూముల ధరలు పడిపోవాలి. అంటే ఇప్పుడు జిల్లాల వారీగా కనెక్షన్ అయిపోతే హైదరాబాదు గుండా పోయే లేదా హైదరాబాద్ బయట నుంచి పోయే అవసరమే ఎవరికి పడదు. అంటే జిల్లాలకు జిల్లా కనెక్షన్, సరే అది కనెక్ట్ చేసావు, దాని కాస్ట్ టైం ఎంత? హైదరాబాద్ గుండా పోతే అయ్యే ఖర్చు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ టు చౌటుప్పల్ అది తీసుకుందాం, డైరెక్ట్ లింక్. ఈ శంషాబాద్ టు చౌటుప్పల్ పోయేది టైం ఎంత? ఈ శంషాబాద్ దగ్గర రీజనల్ రైల్ రోడ్ ఎక్కి చౌటుప్పల్ పోవడానికి టైం ఎంత పడుతుంది? ఇది టైము, కాస్ట్, ఫీజిబిలిటీ, లేదా మీరు ఫ్యూల్ ఆదా చేస్తాం అనుకుంటున్నారు కానీ టైం ఆదా అవుతుందా? హై స్పీడ్ రైల్స్ నడుస్తాయా? మెట్రో లాంటి రైలు నడుస్తాయా? లేదా పుష్పులు నడుస్తాయా? లేదా ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తాయా? అసలు ఈ 100 కిలోమీటర్ల ప్రాజెక్టు 390 కిలోమీటర్స్ అంటే దాదాపు మనము కర్నూలు దాటినట్టు అవుతుంది, హైదరాబాద్ టు కర్నూలు పోయినట్టు అవుతుంది. కర్నూలు కాదు, ఇంకా డైరెక్ట్ మన చిత్తూరు పోయినట్టు అవుతుంది. ఇది అంటున్నా, కర్నూలు అంటున్నా, చిత్తూరు పోయినట్టు అవుతుంది. అంటే ఇక్కడి నుంచి చిత్తూరు పోయేంత టైం తీసుకుంటుందా అట్లా తిరిగిపోవాలంటే? అసలు ఏంది ఇది? ఏం ప్రాజెక్టులు ఇవి? ఎవడన్నా అడిగిండా? ఆ ఊళ్ళ నుంచి పట్టాలు వేస్తే డిపిఆర్ 12,000 కోట్లు ఎట్లా రికూప్ చేసుకుంటాయి? భూసేకరణ అంటే మీరు భూసేకరణ చేయడానికి డబ్బులు 12,000 కోట్లలో సింహభాగం భూసేకరణలో పోతుంది. భూసేకరణలు ఎందుకు పెడుతుండ్రు? ఇప్పుడు అక్కడున్న డిపిఆర్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యొక్క కాస్ట్ పర్సంటేజ్ ఏమి? ఇప్పుడు నార్త్ అలైన్మెంట్లో మీరు పట్టాలు ఎక్కిస్తున్నారంటే చాలా ఏరియాస్లో ల్యాండ్ డివైడ్ అయ్యి పట్టాలు అడ్డం వచ్చినాయంటే దాని ల్యాండ్ వాల్యూ క్రాష్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, రైల్ రోడ్ మధ్యలో కొద్దిగా శాండ్విచ్ ఏరియా ఉంటుంది. అంటే ఈ 3 కిలోమీటర్ నుంచి 11 కిలోమీటర్స్ శాండ్విచ్ ఏరియా ఉంటుంది. అంటే రోడ్డు రైలు మార్గం మధ్యలో శాండ్విచ్ అయ్యే ఏరియా ఉంటుంది. అది ఆ ఏరియా ఎవరిది? ఆ ఏరియా ఎవరిది? ఇది ప్రీ ప్లాన్డ్ ఈ రైల్ రోడ్. దీనివల్ల అసలు లాభం ఎవరికి? ఇప్పుడు రీజనల్ RRR కడితేనే లారీ వాళ్ళకి మూత్రం పోయడానికి, ఛాయ్ తాగడానికని నేను క్లియర్గా చెప్పిన. అంటే RRR వల్ల లాభం ఏం లేదు. ఇప్పుడు లోపలంతా HMR అని చెప్పేసిండు, అంటే డిమాండ్ క్రియేట్ చేయడానికి. దీని లోపల HMR అట. మరి ఇప్పుడు కొత్త అలైన్మెంట్ వచ్చింది కదా రీజనల్ రైల్ రోడ్, దాని లోపల ఉన్న ఈ శాండ్విచ్ ఏరియా ఉంటుంది కదా, అంటే ఈ RRR ఆ రైల్ రోడ్ మధ్యలో శాండ్విచ్ ఏరియా, ఈ దీనికి HMR వర్తిస్తుందా? అంటే ఒకడికి సామాజికంగా ఆర్థికంగా ఎక్కడ లాభం అనిపిస్తుందో అక్కడ రైలు వేస్తాడు. ఇంకోడేమో తన తీట తెచ్చుకోవడానికి, తన ధోతి ఫంక్షన్, తన శారీ ఫంక్షన్ చేసుకోవడానికి ఎట్లా కావాలంటే అట్లా అలైన్మెంట్లు మార్చి అదొక రీజనల్ రింగ్ రోడ్ అంటాడు. అసలు ఈ 2 ప్యారలల్గా నడిస్తే ఒకటి పొట్టలో ఒకడు పొడుచుకున్నట్టు ఉంది పరిస్థితి. అంటే నేను ముందర చేస్తానని ఇప్పుడు ఇద్దరు కొట్లాటలా. ఇప్పుడు రీజనల్ రైల్ రోడ్ ముందు ఫినిష్ అవుతుందా, లేదా రీజనల్ ఈ రింగ్ రోడ్ ఫినిష్ అవుతుందా అనేది పెద్ద సవాల్. ఇప్పుడు ఇద్దరు కొట్టుకొస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమో RRR ఒక అంటే సైకలాజికల్ గెలుపు. అదే ఇప్పుడు బీజేపీకి ఈ రైల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు సైకలాజికల్ అంటే పెద్ద ఓట్లు రాలా వీళ్ళకి. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మేము తాతాలాడుతున్నాం,
మోదీ పిచ్చి పిచ్చి ఇట్లా ఇట్లా కళ్ళు కంపౌండ్లో ఇప్పుడు కళ్ళు తీసేస్తే ఆ కళ్ళు తాగేట వాళ్ళు ఎట్లా పరేషాన్ అవుతుండ్రో మోదీ అట్లా పరేషాన్ అవుతుందని కిషన్ రెడ్డి చూపిస్తాడు. రేపు కాలిస్తే మోదీ ఇట్లా 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 అంటుంటాడు. అరే ఎందుకు అట్లా అవుతుండు మోదీ అంటే, ఈ రైల్ రింగ్ రోడ్గా అయ్యేటప్పటి అంతవరకు నేను బేచైన్ ఉన్న తెలంగాణ అభివృద్ధి చూసే నేను చేస్తా అంటుండు మోదీ అంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే తెలంగాణ కోసం ప్రతి ఒక్కడు పడిచేస్తున్నాడు, తహతహలాడుతున్నాడు. కిషన్ రెడ్డి ఈ బీర్ల బిజినెస్ ఇచ్చిపెట్టి రీజనల్ రింగ్ రోడ్ మీద పడ్డాడు, అభివృద్ధి కాంక్షిస్తున్నాడు. ఈసారి అలైన్మెంట్ చూస్తే ఏడుపు వస్తుంది. ఇనని ఏరియాలు, కాలు పెట్టని ఏరియాలు, నీ అలైన్మెంట్ ఏముందో అది స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్లో ఫస్ట్ డిబేట్కి రావాలి. మొన్నటి వరకు స్టేట్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ గురించే స్పష్టత ఇవ్వలేక, వాళ్ళ చేతిలో ఉన్న ఏరియాలే డిమార్కెట్ చేయలేక, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేక, అసలు ఈ అలైన్మెంట్ కరెక్ట్ ప్రొజెక్ట్ చేయలేక, డబ్బులేమితో అసలు బిఓటీ ప్రాజెక్ట్ చేయాలన్నా ఇంకా లేదా మన సొంత డబ్బులతో కడితే లాభమైందని అక్కడ తర్జన పడుతుంటే, వీళ్ళు సడన్గా వచ్చి నేను దాని బయట నుంచి 3 కిలోమీటర్లు 11 కిలోమీటర్ దూరం నుంచి నేను ఒక రైల్ ప్రాజెక్ట్ కట్టుతా, దీంతో సామాజిక ఆర్థిక పరంగా తెలంగాణ బాగుపడతాడు. ఇదే ముంబయా? పగలవాడి పాపులేషన్ పిచ్చగా పెరిగి పగిలిపోతుంటే దాన్ని తట్టుకోలేక ఒక ఆర్ఆర్ఆర్ మణిహారంలాగా నేను ఒక కడతా. ఇప్పుడు మన ముంబై బయట ఘాట్కోపరు థాని అక్కడిక్కడ అంతా ఈ రైల్ లైన్స్ ఎక్కడ పోతే అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే అందరు అక్కడ బస్సులు ఎక్కరు, రైళ్ళు ఎక్కుతారు. కానీ ఇక్కడ అంతా జనాలు బస్సులు ఎక్కుతారు, రైలు ఎక్కరు. ఈ ముదనష్టపు ఈ హెచ్ఎంఆర్ఏ ప్రాఫిట్లోకి రాకుండా 6,000 కోట్ల లాస్లో పోతుంది. అంటే కిటకిటలాడే ప్రజల మధ్యలో నుంచి పోయే రైలుకే దిక్కుముక్కు లేకుండా అది 100 సంవత్సరాల వరకు ప్రాఫిట్లో రాకుండా పరిస్థితి ఉంటే, ఈ ముదనష్టపు రీజనల్ రింగ్ రోడ్డు 12,000 కోట్లు నీవు ఎప్పుడు ఎట్లా లాగుతావు? ప్రజల నుంచే లాగాలి ఇది. పోనీ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఎంత ఇది ఉంటుందంటే, సరే ఈ రీజనల్ రైల్ రోడ్డు అందరూ ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కాలి వాళ్ళు పోయి? ఫస్ట్ మనం తీరాలు దాటాలి, ఓఆర్ఆర్ దాటాలి, దాటి ఏదో ముదనష్టపు స్టేషన్లో ఎక్కాలి. ఎక్కి అక్కడి నుంచి ఈ RRR రైల్ రింగ్ ప్రాజెక్ట్ పట్టుకోవాలి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా పోవడానికి. ఇప్పుడు అది ఎంత ముదనష్టపు ప్రాజెక్ట్ అంటే, ఇప్పుడు నీ ట్రైన్ ఎక్కడి నుంచి పోతుంది, అక్కడ నీకు మధ్యలో ఎక్కడన్నా అంటే వయా పోయే జిల్లాలు ఉండాలి, లేదా ప్లేసెస్ ఉండాలి, ఇంపార్టెంట్ ప్లేసెస్. అది కాకుండా గుట్టల పుట్టల నుంచి చెట్లు చేమల మధ్యలో నుంచి పట్టాలు పోతుంటే నువ్వు అనుకుంటే మధ్యలో ఎక్కడన్నా ఇంపార్టెంట్ పని ఉండి దిగాలంటే లాభం లేదు. ఇప్పుడు నువ్వు అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతావు అంతే, అక్కడ ఎక్కాలి ఇక్కడ దిగాలి. అంటే మన జూలో సఫారీ పోతే మధ్యలో దిగడానికి లేదు, దిగితే చంపేస్తాయి సింహాలు. అందుకోసం ఒక్కసారి గేట్ తీసుకొని లోపల పోతే తిప్పుకొని మళ్ళీ బయట వస్తే గేట్ వేసేస్తే కానీ దిగొచ్చు నువ్వు. సేమ్ రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్ కూడా అంతే. అది కాకుండా ఇప్పుడు నువ్వు ట్రాఫిక్ తగ్గిస్తా అంటున్నావు. ఇప్పుడు బిఓటీ ప్రాజెక్ట్ కింద తెలంగాణ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చేసింది అనుకోండి, అక్కడ టోల్లు పెడతారు. ఇప్పుడు ఆ టోల్లు అవాయిడ్ చేయాలంటే నువ్వు పోయి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కితే నువ్వు టోల్ అవాయిడ్ చేసి నువ్వు ఎక్కడ పోవాలన్నా అక్కడ పోయి 3 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు దిగుతావు. ఆ 11 కిలోమీటర్ల దగ్గర నుంచి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్కి నువ్వు బస్సు ద్వారా రావాలి, వచ్చి కనెక్ట్ కావాలి. అంటే నీకు రోడ్ కనెక్టివిటీ 3 నుంచి 11 కిలోమీటర్ల దూరం ఉంది. 2 ప్యారలల్గా పోయే ప్రాజెక్ట్స్కి 3 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్లో నీవు యూజ్ చేయాలంటే బస్సు దిగి అక్కడి నుంచి రీజనల్ రైల్ రోడ్కి 10 కిలోమీటర్లు పోవాలి, లేదా రైలు దిగిన 10 కిలోమీటర్లు దాటి ఈ రీజనల్ రింగ్ రోడ్కి రావాలి. అంటే అసలు ఏం ప్రాజెక్ట్ ఇది? అసలు ఎవడు చెప్పిండి ఇది? 12,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు ఖర్చు పెడుతుండ్రు? దీనివల్ల లాభం ఏంది? ఇప్పుడు భూములు అమ్ముడుపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ కాంగ్రెస్కి లాభం అవుతుంది కానీ బీజేపీకి కాదు.
మరి బీజేపీ అత్యుత్సాహంతో ఈ రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తుందంటే మీకు ఎన్నో వీడియోల క్రింద చెప్పిన నేను 111 జియో డిస్కస్ చేసేటప్పుడు చెప్పిన ఇక్కడ ఎవడెవడు ఎంతెంత ఎక్కడెక్కడ భూములు కొనిపెట్టిండని. ఇప్పుడు రైల్ రోడ్ ప్రాజెక్ట్లో బీజేపీకి ఆసక్తి ఎందుకుంది? ఈ 390 కిలోమీటర్స్ అలైన్మెంట్ కిషన్ రెడ్డి గారు ఎవడు అప్రూవ్ చేయడానికి? వీడేమో అధిపత్య తెలంగాణ జాతిపితన ఒక జాతిపిత ఏమో పీతి పనులు చేసి పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఈ కొత్త జాతిపిత వచ్చాడు. ఆల్రెడీ కాంగ్రెస్లో మేమే జాతిపిత అంటే మేము జాతిపిత అని ఇప్పుడు కొత్త కాంగ్రెస్లో జాతిపిత కొట్లాటలు నడుస్తున్నాయి. దాంట్లో ఈ సడన్గా ఈ బీజేపీ జాతిపిత వచ్చి వీడు డిసైడ్ చేసినాడంట రీజనల్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ ఎట్లుండాలని కిషన్ రెడ్డి డిసైడ్ చేసినాడంట. అసలు ఏంది కిషన్ రెడ్డికి? తన గల్లీలో ఏమవుతుందో తెలియదు, తన గల్లీలో రోడ్లు వేయలేడు, అంబర్పేట నిడిచిపెట్టిండి అయితే తిరిగి చూస్తలేడు, పోతే తంతారని భయము, మహాలక్ష్మి ఆలయం తప్ప ముందర పోలేడు, ఇంజన్ పోతే మొత్తం బలిగిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈయన తెలంగాణ రైల్వే జాతిపిత ఎట్లయితాడు? రైల్వే జాతిపితనా ఆయన? తెలంగాణ రైల్వే జాతిపిత కిషన్ రెడ్డి. కళ్ళు కంపౌండ్లు బంద్ చేయించిండు కిషన్ రెడ్డి, కిమ్మంటలేడు. ఇప్పుడు కళ్ళు కంపౌండ్ మీద అన్ని బంద్ అవుతుంటే కిషన్ రెడ్డికి లాభం ఇది. కళ్ళు కంపౌండ్లు బంద్ అయితే కిషన్ రెడ్డి బార్ల బిజినెస్ బాగా నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో కిషన్ రెడ్డి ఏ స్టేట్మెంట్ లేదు. అరే కళ్ళు కంపౌండ్లు ఎందుకు బంద్ చేస్తుండ్రు? బీజేపీ దానికి కళ్ళు గీత కార్మికులకు అడ్డంగా నిలబడుతుంది, వాళ్ళకు సహాయంగా నిలబడుతుంది, ఒక్క స్టేట్మెంట్ లేదు, కిమ్మంటలేదు బీజేపీ. ఎందుకంటే కిషన్ రెడ్డికి అన్ని బార్లే ఉన్నాయి. బార్లు నిలబడాలంటే కళ్ళు కంపౌండ్లు బంద్ కావాలి. ఇక్కడ చూడండి ఎట్లుంది పరిస్థితి. బార్ల కోసం బీర్ల కోసం కళ్ళు గీత కార్మికులు బార్లు బీర్లు రాకన ముందు నుంచి కళ్ళు గీస్తుండ్రు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఈ నా కొడుకులు బార్ల కోసం బీర్ల కోసం కళ్ళు గీత కార్మికుల నోటు మట్ట కొడుతుంటే సంఘాలు ఏమంటలేవు, బీజేపీ ఏమంటలేదు, బీఆర్ఎస్ ఏమంటలేదు, కాంగ్రెస్ ఏమంటలేదు. అంటే కళ్ళు గీత కార్మికులకు అసలు వాళ్ళ సంఘాలు ఉన్నాయా, చచ్చినాయా? అంటే ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద కూడా గలమిప్పలేని బీజేపీ బోనాలు కానుకగా ఒక ఏట కోసినట్టు ఒక రైల్వే ప్రాజెక్టును కోసి అందరికీ మటన్ బిర్యానీ పెట్టేస్తే ఆ ప్రాజెక్ట్ కాకనే ముందే ఇప్పుడు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఒక్క అడుగు ముందు పడ్డది. అంటే భూసేకరణ వైపు పోయింది. అంటే అసలు ఇక్కడ భూసేకరణ ఎందుకు జరపాలి? ఇప్పుడు పట్టాలు వచ్చే ప్రాజెక్టుకి అందరూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే పట్టాల వల్ల ల్యాండ్ డివైడ్ అవుతుంది, రోడ్ క్రాస్ చేయడానికి మళ్ళీ రోడ్ల నిర్మాణం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్కి కొన్ని కనెక్టింగ్ రోడ్స్ కడుతున్నారు, వీళ్ళంతా వలయంగా కడుతున్నారు. ఈ వలయం కాకుండా ఇప్పుడు రైల్ రోడ్ నుంచి ఇంకో వలయం కావాలి. అంటే దీనికి కమిషన్లు వస్తాయి, దీనికి కనెక్టింగ్ రోడ్స్ కావాలి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ కనెక్టింగ్ కావాలి, ఓఆర్ఆర్ నుంచి ఇంటర్నల్ హైదరాబాద్ కనెక్టింగ్ రోడ్స్ కావాలి. మొత్తంగా ప్రాజెక్టులు విపరీతంగా అనౌన్స్ చేసి దానికి డిపిఆర్ అప్రూవల్ ఎట్లా వస్తుందో, మోదీ ఏం చూసి అప్రూవల్ ఇస్తుండో దేవునికే తెలుసు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, ఇది అనౌన్స్మెంట్ మాత్రమే. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏజ్ ఏమో తెలియదు కానీ షష్టి పూర్తి అయితే కానీ కిషన్ రెడ్డి ఏమో 60 ఉన్నాయా కుప్పదీసి, లేదా రేపు ఎల్లుంటే షష్టి పూర్తి వచ్చేస్తుంది. అంటే కిషన్ రెడ్డి ముసలోడయ్యే వరకు ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కదు. ఇక ఇంతే, ఇక అనౌన్స్ చేసేసిండు తెలంగాణ రైల్వే జాతిపిత నేనే అంటుండు. నీవు కూడా నీ జాతిపిత చెప్తున్నట్టు కేసీఆర్ అన్నట్టే ఉంది. నేను జాతిపితను లాస్ట్కు జాతిపీత అయిపోయాడు, పోయి ఫార్మ్ హౌస్లో వండాడు. అంటే నా దౌర్భాగ్యపు పొలిటీషియన్స్ మన తెలంగాణకే దావరిస్తులు దరిద్రంగా మారుతారు. అసలు దీని డిపిఆర్ సబ్మిషన్ ఇవ్వడు చేయమన్నాడు, తొందర ఏముంది? రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చూసుకున్నాక మీరు అలైన్మెంట్ చూసుకోవచ్చు కదా. ఇప్పుడు 12,000 కోట్ల ఖర్చు ప్లస్ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఖర్చు ఇప్పుడు తలనొప్పిగా మారుతుంది స్టేట్ గవర్నమెంట్కి. ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేపియాలి, గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ చేపియాలి ల్యాండ్ అక్విజిషన్. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యథేచ్ఛగా పోయి అక్కడ పట్టాలు వేయడానికి లేదు.
స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ దీని లేకుండా అక్కడ రైల్ రోడ్ కానే కాదు. అంటే ప్యారలల్గా 2 పెద్ద ప్రాజెక్టులు తెలంగాణ నెత్తిన రుద్ది ముళ్ళ కిరీటంలాగా పెట్టి అసలు ఇది పర్సనల్ శారీ ఫంక్షను, ఈ ధోతి ఫంక్షన్ తప్ప, ఇలాంటి ఫంక్షన్ తప్ప అసలు ఇది దేవుడికి పనికిరాదు. ఆ పిల్లగానికి పిల్లకి కూడా పనికిరాదు, పనికిమాలిన ఫంక్షన్ ఇది. అటువంటి ఫంక్షన్స్ మన తెలంగాణలో చేసి ఎవ్వరికి లాభం లేని ప్రాజెక్టులు తెలంగాణ నెత్తి మీద రుద్ది మీ ఫైనాన్షియల్, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి జరుగుతుందని ఒక 2-3 వర్డ్స్ తీసుకొని దాన్ని అక్కడక్కడ పెట్టి మీరు రిబ్బన్ కటింగ్ చేసుకుంటే తెలంగాణ హర్షించదు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చూసి ఎవ్వడు హర్షిస్తలేడు, ప్రతి ఒక్కరికి ఉత్సలు పడుతున్నాయి. దాన్ని కవరప్ చేయడానికి హెచ్ఎంఆర్ రీజన్ అని చెప్పేసి మొత్తం ఇది హెచ్ఎంఆర్ కింద వచ్చేస్తుందని చెప్పేసి ఒక చిన్న ఇది వేసిండు, ఏమంటే చాక్లెట్ ఇచ్చిండు. ఆ చాక్లెట్ దీన్ని లాలీపాప్ చెప్పుకుంటూ కూర్చుండు జనాలు. హారారా వేసిండు కానీ దాని లోపల హెచ్ఎంఆర్ చేసిండు. కానీ అందరూ ఆ లాలీపాప్ జీకే టమేలనే వీడు ఇంకో కొత్త పెద్ద డైరీ మిల్క్ ఇచ్చాడు బయట నుంచి కిషన్ రెడ్డి. నేను దీనికన్నా ముందు రైల్ రోడ్ అప్రూవల్ చేయించిన భూసేకరణ అయి ప్రతి స్టేషన్కి నీవు రిబ్బన్ కటింగ్ చేయించినప్పుడు అప్పుడు బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసం, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతుందని నీ ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ వేసుకునే జీపీఏ వచ్చే సందర్భం అది. అంతేగాని నీ ఇంట్లో కూర్చొని రిబ్బన్ కటింగ్ చేసి నీ ఇంట్లో శారీ ధోతి ఫంక్షన్లు చేస్తే ఈ స్టేట్కి అయ్యే లాభమేమీ లేదు అని తెలియజేసుకుంటూ మీరందరూ దీన్ని వ్యతిరేకించాలి, నవ్వుల పాలు చేయాలి. సోషల్ మీడియాలో ఈ విషయం నవ్వుల పాలు కావాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.